అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 26వ శ్లోకము. నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. 26. నా బుద్ధి భేదం జనయేద జ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఈ లోకంలో ఎంతోమంది ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్య కర్మలను ఆసక్తితో చేస్తుంటారు. వివిధ రూపములతో నామములతో దేవుళ్ళను పూజిస్తుంటారు. అటువంటి వారిని చూచి జ్ఞానులు వారు సక్రమ మార్గంలో లేరని చెప్పకూడదు. అలా చేస్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్ళు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి అజ్ఞానులకు చూపించి వారికి నచ్చజెప్పి వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి జ్ఞానులు. ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించారు. ఇందాక చెప్పినట్టు లోకములో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు. అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు, తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం ఎందే నిమగ్నమై ఉంటారు. అటువంటప్పుడు జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలను పాడు చేయకూడదు. వారి నమ్మకాలను మూఢనమ్మకాలని కొట్టిపారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చజెప్పాలి. వారిని సక్రమమైన మార్గంలో పెట్టాలి. అలా కాకుండా ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతోనే కర్మలు చేస్తాడు. జ్ఞాని అయిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు అని ఖండించకూడదు. వాడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్ష రహితంగా స్వార్థరహితముగా ముందు తాను చేస్తూ అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా సమాజహితం కోరుతూ స్వార్థం లేకుండా కర్మలు చేస్తాడు. దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే అజ్ఞానులు నిష్కామ కర్మతత్వము తెలియక తాము చేసేది మంచిది అనే భావనతో శ్రద్ధతో ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్నీ తెలిసినవాడు వెంటనే నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు. చెబితే అజ్ఞానులు నీకేం తెలియదు పో అని వారు కూడా మొహం మీదనే అంటారు. మరికొందరు అసలు కర్మ చేయడమే మానివేస్తారు. మరికొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్థపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు. తాను మాత్రము ఇంద్రియములను మనస్సును నిగ్రహించి శ్రద్ధతో ఓర్పుతో వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా స్వార్థరహితంగా ఫలం ఆశించకుండా చేసి దాని వలన కలిగే లాభాలను వారికి తెలియపరిచి వారిని కూడా ఆ విధముగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూసి దాని వలన వచ్చే మంచి ఫలితములను గ్రహించి అజ్ఞానులు కూడా ఆ విధముగా చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి మార్గంలో నడుస్తారు.
కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం స్పష్టం చేశారు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడు చేయకుండా తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేయడం మంచిది అని స్పష్టంగా చెప్పారు పరమాత్మ. మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, తత్వమును బోధించేవాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి తెలియదా అంటే అన్నీ తెలుసు, కానీ ఎవరికి ఏది ఏ సమయంలో ఎలా బోధించాలో తెలియదు అంతే. మన వేదాలలో, శాస్త్రాలలో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనస్సును ఆత్మలో సంయోగం చేయడము ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి, ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు 1వ క్లాసు నుంచి 10వ తరగతి వరకు వివిధ విషయాలు చెప్తారు కదా. ఇంటర్లో ఇటు స్కూలు విద్య, అటు కాలేజీకి విద్యకు అనుసంధానంగా పాఠాలు చెప్తారు. తర్వాత కాలేజీ విద్య చెప్తారు. తర్వాత మాస్టర్ విద్య చెప్తారు. ఇలా అంశాల వారీగా చెప్తారు. అంతేగాని ఒకేసారి ఎంఏ, పిహెచ్డి విద్య 10 ఏళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎంఏ పాస్ అయిన వాడు 2వ తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎంఏ విద్యను ప్రదర్శించకుండా 2వ తరగతి విద్యార్థి స్థాయికి తగ్గట్టు చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే ముందు మనస్సు నిలవటానికి విగ్రహారాధన, సంధ్యావందనము, పూజలు, వ్రతాలు, దేవాలయాలు, ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదకి మళ్ళుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిర్గుణారాధన, మానసిక పూజ, ఆత్మను గురించి బోధించాలి. తర్వాత మోక్షము కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా యుక్తమైన మనసుతో శ్రద్ధగా ఆచరించి ఇతరులు కూడా తాము చేసిన విధముగా చేయమని ప్రోత్సహించాలి. అంతేకాని విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగా అని మొదలు పెడితే వాళ్ళు అటు పూజలు చేయడము మానివేస్తారు, ఇటు ధ్యానము చేయడము చేతకాదు. రెండిటికీ చెడ్డవారు అవుతారు. అదే ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ. సర్వేజన సుఖినో భవంతు అండి. జయ శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 27, 28వ శ్లోకములతో కలుసుకుందామండి. మీరు భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు ఈ లింక్ను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.